యాక్చువల్లీ ఈవిడ టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈవిడ డార్లింగ్ అయిపోయారు అనమాట. చాలా రిమెంబరేషన్ అనేది ఎక్కువ వచ్చింది, అంటే ఎక్కువ మంది గుర్తుపట్టడం. అలా ఒకసారి డైలాగ్ చెప్తారా? మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారనో కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా రాక్షసుడన్నా వస్తాడని. సెట్స్లో ఎలా అనిపించారు ఆఫ్ స్క్రీన్లో? అప్పుడు కొంచెం టెన్స్డ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంకా ఏమన్నా సీన్స్ ఉన్నాయా? ఒకటి చేసాము, అది ఎడిటింగ్ లో పోయింది. సాంగ్ ఒకటి మిస్ అయిపోయింది కదా. మువ్వల నవ్వకల ముద్దమందారమా ముగ్గులో దించకిల ముగ్గ సింగారమా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఈవిడ టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈవిడ డార్లింగ్ అయిపోయారు అనమాట. బికాజ్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈవిడ పవర్ఫుల్ ఎలివేషన్స్ ఒకటి, ఈవిడ డైలాగ్స్ ఒకటి. సో నాతో పాటు ఎవరున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది, మన రాజమండ్రి పాప అనమాట. సో సయ్యద్ ఫర్జానా అలియాస్ సురభి మాట్లాడదు. హాయ్. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కదా ఆ సిల్వర్ స్క్రీన్కి ఇక్కడికి. ఇక్కడేమో బ్రైట్గా చందమామ కలర్లో ఉంటే అక్కడేమో అక్కడ కంప్లీట్ కాంట్రాస్ట్ అసలు. సో ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ మీది ఫేస్ రివీల్ చేస్తారు కదా మేకప్ వేసిన తర్వాత, మేక్ ఓవర్ అంతా అయిపోయిన తర్వాత ఏమనుకున్నారు? ఏంటి నన్ను అందమైన అమ్మాయిని ఎలా చేస్తారని ఏమన్నా అనుకున్నారా? అప్పుడు ఆ లుక్ చూసాక కొంచెం డిఫరెంట్ అనిపించింది. దాని తర్వాత అది సెట్లో వెళ్ళి అందులో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాక అలవాటైంది. సో ముందుగా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఏంటి హలీం తీసుకురాలేదా మాకు? మేము మా కెమెరామెన్స్ చెప్పాను హలీం ఇంత పెద్ద డబ్బా తీసుకొస్తారని చెప్పాము మేము. మరి ఆల్వేస్ ఎప్పుడైనా రాసి పెడతా. మేము వెయిట్ చేస్తున్నాం వెనకాల ఏమన్నా వస్తుందేమో హలీం అని చెప్పి. తీసుకురాలేదు, బట్ తీసుకొస్తారు. ఓకే. సో ఏంటి అసలు నాకు తెలిసి అంటే బిఫోర్ సలార్ ఆఫ్టర్ సలార్ అనుకోవచ్చు. అంతకుముందు నాకు తెలిసి ఇంత ఫేమ్ చూసి ఉండరు మీరు. మీకు కెమెరా ఫ్రేమ్స్ ఏం కొత్త కాదు, బట్ ఈ సినిమా ఫేమ్ అనేది కొత్త కదా. రాజమండ్రి మొన్న వెళ్ళినప్పుడు ఏమైంది వెంటబడ్డారా అందరూ సెల్ఫీ అని? అక్కడ చాలా రిమెంబరేషన్ అనేది ఎక్కువ వచ్చింది, అంటే ఎక్కువ మంది గుర్తుపట్టడం. అలా ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు అడుగుతున్నారు, నచ్చింది. బట్ స్టిల్ ఎవరో కన్ఫ్యూజ్ అవ్వట్లేదా? అంటే తెలుస్తుంది కదా కొంచెం మేక్ ఓవర్ అదంతా ఉంటది కదా. సో అక్కడ పైగా గ్రే షేడ్ ఒకటి ఉంటుంది, డార్క్ షేడ్. ఇప్పుడు ఏమో గుర్తుపడుతున్నారా? బాగానే కొంతమంది డౌట్ పడుతున్నారా, ఏంటి కొంచెం అందంగా ఉందని చెప్పి గుర్తుపడుతున్నారు. అంటే ఇప్పుడు మధ్యలో ఇంకా ఎక్కువ గుర్తుపడుతున్నారు బికాస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా. ఓకే. సో ఫస్ట్ యాడ్ 2 years అప్పుడు ఎప్పుడు చేశాను? 2 years IPL యాడ్. 2 years ఇప్పుడు ఏమైనా గుర్తుందా ఆ టైంలో? అసలు నాకు గుర్తులేదు, అది ఇప్పుడు వీడియోస్ ఫొటోస్ చూస్తాను. సో మీకు ఏ ఏజ్లో అసలు ఫస్ట్ గుర్తున్నది అసలు ఫస్ట్ యాడ్ అనేది IPL తర్వాత యాడ్స్ అనేవి చేశాను. అంటే మీకు సెన్సెస్ అన్ని పనిచేసి నేను యాడ్ చేస్తున్నాను యాక్ట్ చేస్తున్నాను అని చిన్నప్పుడు అనిపిస్తుంది ఒక 5 years ఏజ్లోనో ఏదో ఒక ఏజ్లో. సో మీకు అలా గుర్తున్న యాడ్ ఏంటి ఫస్ట్ది? గుర్తున్న యాడ్ అంటే నేను మధ్యలో మీలవర్ కోటేశ్వర్, అది అక్కడ నుంచి కొంచెం రిమెంబరేషన్ అనేది వచ్చింది. IPL ఉన్నప్పుడు చిన్నప్పుడు 2 years అప్పుడు అంత గుర్తులేదు కాబట్టి మధ్యలో ఈ ఫొటోస్ చూడడం, ఇది ఈ IPL యాడ్ ఓకే ఇది నేను చేశాను అన్నట్టు గుర్తుంది. అంటే 2 years అప్పుడు అంటే స్కూల్ కంటే ముందు కదా జనరల్లీ. అసలు స్కూల్ ఒక 4 years ఎప్పుడో అయి ఉండొచ్చు మేబీ. మీ స్కూల్ కంటే ముందు ఇది మీ లైఫ్లోకి వచ్చింది కెమెరా. లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఏమో కెమెరా. అసలే కెమెరా ఫియర్ అనేది ఉండదా? లేదు, కెమెరా ఫియర్ లేదు. సో ఇప్పుడు సలార్లోకి వెళ్దాం, ఒకసారి సెట్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చేసి ఉంటారు. మీ ఆడిషన్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ జరిగిందని విన్నాం. మిమ్మల్ని ప్రత్యేకంగా సారే మీ దగ్గరికి వచ్చి రిహార్సల్ చేయించారని ఒకసారి చెప్తారా, షేర్ చేసుకుంటారా? అది ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళాక ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్నాక మళ్ళీ ప్రశాంత్ నీల్ సార్ వచ్చారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ తీసుకున్నాం. ఆడిషన్ తీసుకున్నాక తర్వాత వర్క్ షాప్స్ అయ్యాయి. దాని తర్వాత సెట్లోకి వెళ్ళాము, షూట్ పెట్టుకున్నాం. దానికి ఆడిషన్కి అయ్యింది కొంచెం టైం కూడా. అప్పుడు అంటే కెమెరా ఫియర్ ఎలాగో ఉండదు, బట్ ప్రశాంత్ సార్ ఫియర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు కొంచెం టెన్స్డ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంకా ప్రశాంత్ నీల్ సార్ని చూసాక అప్పటికి ఇంకా సార్ అన్న భయం వచ్చేసింది. అంటే భయం కన్నా ముందు కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యాను. థ్రిల్ తర్వాత సార్ కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవడంతో ఫ్రెండ్లీనెస్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆయన తీసేవన్నీ బాగా పవర్ఫుల్ రోల్స్ కదా.
క్రూయల్గా ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. బట్ ప్రశాంత్ సార్ చాలా కూల్గా ఉంటారని విన్నాం. చాలా కూల్. అసలు ఆన్ స్క్రీన్ ఆయన చూపించేదానికి ఆయనకి అసలు సంబంధం లేదా? చాలా కూల్ ఉంటారు. ఎక్కడ నేనైతే యాంగ్రీనెస్ ఎక్కడ చూడలేదు. చాలా చాలా పీస్గా ఉంటారు. అంటే ఇప్పుడు మల్టిపుల్ టేక్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. టేక్లో ఎవరో ఒకరు పాపం అంటే ఎక్కువ మంది ఉంటారు కదా ఇప్పుడు సెట్లో. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ అలాగా. సో అలాంటప్పుడు ఎప్పుడన్నా ఎవరొకరు వాళ్ళు మిస్టేక్ జరిగినప్పుడు కట్ చెప్పి కొంచెం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయండి అని సీరియస్ అవ్వడం. అంటే సార్ ఒకవేళ కట్ చెప్పి ఎవరైనా మంచిగా చేయకపోయినా 2-3 times ప్రాక్టీస్ చేయిస్తారే కానీ ఎక్కడ కోప్పడరు. వాళ్ళకి వచ్చేంత వరకు సార్ పేషెంట్ పోయేంత వరకు చేపిస్తూనే ఉంటారు. ఎక్కడ గివప్ అయితే ఇవ్వరు. ఓకే, రంజాన్ సీజన్లో వచ్చారు కదా, ఏం చేస్తున్నారు? ఏంటి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ సేమ్ అందరూ ఏం చేస్తారు అదే చేస్తాం. అంటే మన సైడ్ ఇప్పుడు అక్కడ ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? రాజమండ్రి సైడ్, మాది కాకినాడ అనమాట. సో చాలా మంది ఈవెన్ ఆ పోస్ట్ షేర్ చేసిన తర్వాత కింద కమెంట్స్ మన రాజమండ్రి అమ్మాయా అనుకుంటున్నారు. తెలియదు కదా. ఈవెన్ చాలా మందికి తెలుగు అమ్మాయి అని తెలియదు. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటంటే తెలుగు అమ్మాయి అని తెలిసింది. సో హైదరాబాద్ లో పెరిగి ఉంటుందిలే అనుకున్నారు. ఈ రాజమండ్రి పోస్ట్ చూసిన తర్వాత అక్కడ బాగా అలవాట వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. హాలిడేస్ లేదా ఇలాంటివి కొన్ని వచ్చినప్పుడు వెళ్తాను. వెళ్ళి అక్కడ కొంచెం దాని అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్. స్టడీస్ అయితే మొత్తం ఇక్కడే? స్టడీస్ మొత్తం ఇక్కడే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా రాజమండ్రి అక్కడ లోకల్ ఫ్రెండ్స్? అక్కడైతే నార్మల్ గా ఉంటుంది. ఆ డైలెక్ట్ ఏమైనా వచ్చా, మాట్లాడొచ్చా? అంటే ఫ్రెండ్స్ తో వస్తుందా? అంటే అట్ సైడ్ స్లాంగ్ కొంచెం వస్తుంది కానీ ఫ్రెండ్స్ అంటే అంతమంది లేరు. ఉన్నా కూడా ఫ్రెండ్స్ తోనే వస్తుందేమో మేబీ. మీరు మాట్లాడుకుంటేనే మాట్లాడుకుంటారు. సో ఏప్రిల్ వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ సలార్ 2 మ్యానియా మొదలవుతుంది అని అనుకుంటున్నాం. ఏమన్నా వచ్చినాయా మీకు? కాల్ ఏమన్నా వచ్చిందా క్యారెక్టర్ గురించి? నాకైతే ఏం అప్డేట్ లేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రశాంత్ సార్ ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ కాదు, నిజంగా సలార్ 2 గురించి నాకు కూడా ఏం తెలియదు. తెలియదు. మీరు చాలా తెలివిగా ఉంటారు. మీరు అందరూ అంతే. నేను కూడా వెయిట్ చేస్తున్నాను 2 ఎప్పుడు వస్తుంది దానికోసం. మరి ఎన్టీఆర్ సార్ మూవీ అంటున్నారు, మధ్యలో మాకు కన్ఫ్యూజన్ ఉంది చాలా. మీకేం తెలుసు? మీకు తెలిసినంత వరకు చెప్పండి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి మూవీ ఉంటుందా, మళ్ళీ సలార్ 2 ఉంటుందా? మీకు ఎలా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను అలానే కన్ఫ్యూజన్లో ఉన్నా. సేమ్. నాకు అయితే ఏమీ ఐడియా లేదు. సలార్ 1 వచ్చింది, సలార్ 1 చూసాను అంతే. మీ మమ్మీ ట్రైనింగ్ ఇచ్చారా? చెప్పండి, పర్వాలేదు. ట్రైనింగ్ ఏమీ లేదు నిజంగా. తెలిస్తే చెప్తాను కదా. మీరు ఆన్ స్క్రీన్ ఎలా చేసి ఉంటారో అనుకున్నాను కానీ ఆఫ్ స్క్రీన్ అమ్మో నిజంగా తెలిసిన మీకు స్టోరీ అంతా తెలిసిన ఎలాగే చెప్తారేమో మీరు. ఆఫ్టర్ షూట్ కూడా ఎలాగే చెప్తారేమో నాకు తెలియదు అని చెప్పి. తెలిసినా తెలియదు, తెలియకపోయినా తెలియదు. యా, క్లారిటీ వచ్చింది ఇప్పుడైతే. తెలిసినా తెలియకపోయినా తెలియదు, ఇది మాత్రం ఆన్సర్ కదా. యా, ఓకే. ఇప్పుడు సలార్ పార్ట్ 1లో 2 ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంట్రీ అప్పుడు మీరే ఆ ఎలివేషన్ పవర్ఫుల్ డైలాగ్ ఇటు తిరిగి చెప్తారు కదా, దేవత ఎలాగో కాటేరమ్మ ఎలాగో రాదన్నావు కదా, రాక్షసుడైనా వస్తాడేమో అని ఇటు తిరిగానని చెప్పి అదొక ఎలివేషన్. సెకండ్ ఏమో అదొక ఎలివేషన్, కాటేరమ్మ కొడుకుని పంపింది, కాటేరమ్మ రాలేదు. ఇంకా ఏమన్నా సీన్స్ ఉన్నాయా? అంటే మీరు ఒకటి ఎడిటింగ్ లో పోయింది అని చెప్పాను విన్నాను. ఒకటి చేసాము, అది ఎడిటింగ్ లో పోయిందా ఉంటుందా తెలియదు. అదైతే ఒక సీన్ అయితే జరిగింది. ఏమన్నా కొంచెమైనా బాధగా ఉందా? అంటే ఆ సీన్ ఉంటే బాగుండేది మాత్రం ఎక్కడ అనిపించింది. ఎందుకంటే ఆ సీన్కి అంత ఎలివేట్ అవ్వడం అనేది నా టాలెంట్ ప్లస్ నా లక్ కాబట్టి ఇంకా ఆ సీన్ గుర్తుంది. అది ఉన్నా లేకపోయినా అది. మీ ఒపీనియన్ ఏంటి ఆ సీన్? అంటే అది పవర్ఫుల్, అది కూడా సేమ్ ఎలివేషన్ ఇచ్చే సీనేనా? ఎలివేషన్ అంటే ప్రభాస్ సార్తో అంటే తెలియకుండా ఒక ఆడుతూ ఉంటాం అనమాట. సార్ బయట నుంచి, నేను లోపల నుంచి ఫ్లైస్ ఉంటాయి, ఆ ఫ్లైస్తో ఆడే సీన్ అది. అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాగా అలా ఆడుకుంటూ ఉంటాము. అది కట్ అయింది అంతే. ఓకే, బట్ పవర్ఫుల్ సీన్స్ అయితే మంచిగా పడ్డాయి, అన్ని పడ్డాయి. యా, నైస్. బట్ మేము సినిమాలో చూసాం ఆయన చిన్నపిల్లలతో చాలా సీన్స్ ఉంటుంది, క్రికెట్ సీన్స్. మీరు మూవీ చూసారు కదా, ఆ చిన్నపిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటారు, ఆయన చిన్నపిల్లడు అయిపోతారు అందులో. సో రియల్ ఆన్ స్క్రీన్ లో అదే ఆఫ్ సెట్స్ లో ఎలా అనిపించారు? ఆఫ్ స్క్రీన్ లో అంతేనా? చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్ కూడా. క్రికెట్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ. మీతో ఏంటి ఒక మెమరీ చెప్పండి ఆయనతో. ఇంకా సార్ని చూసాక నాకేమి మైండ్లో లేదు, మొత్తం వ్యానిష్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఒకసారి చూసిన వెంటనే నాకు ముందు నుంచే సార్ అంటే చాలా ఇష్టం. ఇంకా అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక సైడ్ నుంచి ప్రశాంత్ నీల్ సార్, ఇంకో సైడ్ నుంచి ప్రభాస్ సార్ అనగానే
ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కడ ఆపుకోలేకపోయాను. ఇంకా ఎప్పుడు అనుకుంటే ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను, చూసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ మూవీ సార్ని చూసినప్పుడు ఇంకా నా హ్యాపీనెస్ ఇంకెలా చెప్పుకోలేకపోయాను. అలా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. డార్లింగ్ అనే టైటిల్ యాప్టేనా అయితే? డార్లింగ్ ఏనా? ఎస్. సో ప్రశాంత్ నీల్ గారిని కంపేర్ చేసుకుంటే మనం బయట సినిమాల్లో వినేదానికి ఆయన సినిమాలు చూసేదానికి అక్కడికి వెళ్ళేదానికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. మీరే చెప్పారు కూల్గా ఉంటారు. సో అలా ప్రభాస్ గారి విషయంలో ఏమన్నా చూసారా? బయట వేరేగా ఊహించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ప్రభాస్ గారు ఇలా ఉంటారా అని ఏమన్నా? నేనైతే ఎప్పుడు సార్ని ఊహించుకోలేదు. ఎప్పుడు డార్లింగ్ అనేది మైండ్లో పెట్టుకున్నాను. ప్లస్ సార్ని ఫస్ట్ టైం ఇంకా నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం చూసాక చాలా ఫ్రెండ్లీగా అనిపించాను. అంటే అందరితో మాట్లాడడం, ఫ్రీగా ఉండడం చాలా బాగా నచ్చింది. అది ఇంకా ఇష్టం పెంచేసింది. అలా ముందైతే థాట్స్తో ఏం వెళ్ళలేదు, ఉత్తి ప్రభాస్ సార్ ఉంటారు అని థాట్తో వెళ్ళాను, చూసాను, అంతే చాలా. ఇంకా సో బేసిక్గా మొహమాటం ఎక్కువ ఆయనకి, బాగా షై ఫీల్ అవుతూ ఉంటారు కదా బయట ఎక్కడన్నా కనిపిస్తుంది. అంటే మీతో సెట్స్లో ఎలా ఉంటారో తెలియదు కానీ బట్ ఒకసారి ఇప్పుడు పవర్ఫుల్ సీన్స్, యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? స్విచ్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి విత్ ఇన్ ఇమీడియట్గా. అప్పటికప్పుడు ఇలా ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, యాక్షన్ అనగానే. సో ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పండి, అసలు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సార్ అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ దాన్ని వెంటనే క్యాచ్ చేసి ఎక్కువ అంటే చెప్పిన వెంటనే షార్ట్ రెడీ అనగానే అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా సార్ని చూసుకొని మనం నేర్చుకోవచ్చు, ఇలా చేయొచ్చు షార్ట్ రెడీ అన్నప్పుడు అనేది. అది ఒక కొత్తగా నేర్చుకున్నా సార్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు నవ్వుతూ ఉన్నప్పుడు సడన్గా మీరు చెప్పినట్టు ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు, అది ఇంకా నచ్చుతుంది. ప్లస్ అప్పుడు మేమున్న సెట్స్లో అది కొంచెం ఫైటింగ్ సీన్ కాబట్టి ఇక్కడ నవ్వుతూ ఉంటాడు, సడన్గా చెప్పిన వెంటనే యాక్షన్ అనగానే అందులోకి వెళ్తారు. అది ఎక్కువ అంటే కొంచెం క్యాచ్ చేస్తారు తొందరగా. చాలా ఇష్టం సార్ దగ్గర. ఇప్పుడు 7 days ఆల్మోస్ట్ 5 to 7 days జరిగిందని అన్నారు మీరు ఆ కాటేరమ్మ ఫైట్. మరి కంటిన్యూటీ చూసుకోవాలి కదా, ఫస్ట్ డే ఎలా ఉన్నారో లాస్ట్ డే వరకు అలాగే ఉండాలి. మరి ఏం చేశారు? మీకు పర్సనల్గా ఏం చేశారు కాస్ట్యూమ్స్ విషయంలో? ఇలాగే ఉండు, టాటూ ఏదో వేసారు ఒకటి సంథింగ్, ఈ టాటూస్ అది అలాగే మెయింటైన్ చేయడం, ఎప్పటికప్పుడు మేకప్, కేర్ ఎలా తీసుకున్నారు డే టు డే? సెట్లో అయితే కేర్ గురించి మనం ఏం పేరు పెట్టాల్సి వస్తుంది. బికాజ్ అక్కడ ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. చాలా అంటే అక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే చాలా ఫ్రెండ్లీ. ఇంకా ఆ సెట్లోకి వెళ్ళాక ఆ ప్రపంచం వేరు, బయట ప్రపంచం వేరు, అలా ఉంటుంది. ఇంకా కంటిన్యూటీ విషయం చెప్పుకుంటే ఏది మిస్ అవ్వనివ్వరు, అలానే చాలా బాగా చూసుకుంటారు. సెట్లో మనకి ఏదో అంటారు కదా ఏమి లోటు ఉండదు, అలా చాలా బాగా చూసుకుంటారు. ప్లస్ కంటిన్యూటీ అనేది బ్యాంగిల్స్, నెక్లెస్ అన్నీ చూసుకుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. టాటూ వేశారు కదా, అది అంటే ఒకసారి వేసారా, మళ్ళీ డే టు డే వేయాల్సి వచ్చిందా? టాటూకి అయితే చాలా ఏసీ తీసి చేసాము. ముందు ఒక టాటూ వేశారు, తర్వాత అది సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి అలా ట్రై చేస్తూ 5-6 టాటూస్ తర్వాత సెట్ అయింది. అది ఇప్పుడు మెడలో అది బరువుగా ఉందా? అదేదో వేసుకున్నట్టున్నారు కదా, అది ఏమంటారు ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి కదా వైట్, దానికి అవి వేసారు. దానికి కోటింగ్ వేసాను అంతే. సో కొత్తగా అనిపించింది ఈ కాస్ట్యూమ్. మీరు రియల్ వరల్డ్ లో ఎక్కడ చూసుంటారు? ఎక్కడ చూడలేదు కాబట్టి అది ఆ కాస్ట్యూమ్ ఇంకా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఇన్ని షూట్స్ లో చేసిన కాస్ట్యూమ్స్, అది మేకప్ వేరు. ఈ సలార్ ఈ పర్టికులర్ మూవీలో ఆ కాస్ట్యూమ్ అనేది, ఆ ఎంజాయ్మెంట్ అని మొత్తం వేరు. అది ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇది ఒక వేరే వరల్డ్, అదే ఒక వేరే వరల్డ్. అలా ఫస్ట్ డే వేసినప్పుడు అది కొంచెం అది ఎవరికైనా ఉంటుంది. దాని నెక్స్ట్ డే తర్వాత అది అలవాటు అయిపోయింది. మనం అక్కడ ఉండే వాళ్ళతో కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా కాస్ట్యూమ్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, అలా అలవాటు అయిపోయింది. సో అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఏమైనా వేరే డిఫరెంట్ ఏమైనా ట్రై చేశారా? అదే కాస్ట్యూమ్ ఫస్ట్ నుంచి అదే కాస్ట్యూమ్. అంటే మీరు ఇంకో కాస్ట్యూమ్ వేసుకున్నానని చెప్తే నాకు Part 2లో ఈ కాస్ట్యూమ్ ఉంటుంది అని ఐడియా వస్తుంది అన్నమాట. అదే కాస్ట్యూమ్ అది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్తారు ఈ విషయం. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు ఆ రోజు కాటారమ్మ అని అరిచినప్పుడు చనిపోయాడు ఆయన. సో నెక్స్ట్ మీ లైఫ్స్ మారుతాయి కదా అక్కడ, మీరు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయబడతారేమో నెక్స్ట్ మూవీలో Part 2లో ఏమో. వెల్ ట్రైన్డ్. ప్రశాంత్ నీల్ సార్ని దీనికి అప్రిషియేట్ చేయాలి. ఇంతమందిని సెట్స్ లో పెట్టుకోవడం కంటే వాళ్ళందరికీ ఇన్పుట్స్ ఇచ్చారు చూడండి, ఎక్కడ రివీల్ చేయకండి అని. నాకు అర్థమైంది. అలా ఏమీ లేదు, ఇప్పటికి వచ్చి నాకు కూడా అప్డేట్ లేదు. సో సెట్స్ అయిపోయింది, ప్యాకప్ చెప్పి లాస్ట్లో వచ్చేస్తూ ఉంటారు కదా, టైప్లో ఏమన్నా ప్రశాంత్ నీల్ సార్ చెప్పారా ఎన్టీఆర్ సినిమా ఉంది
మళ్ళీ రెడీగా ఉండనే ఉన్నారా? ఎన్టీఆర్ సార్ మూవీ గురించి ఏం చెప్పలేదు, నెక్స్ట్ డే గురించి మంచిగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. నేను లాస్ట్ డే ప్యాకప్ అంటున్నాను. లాస్ట్ డే ప్యాకప్ నేనే ఫీల్ అయ్యాను అయిపోయిందా అని. అప్పుడే సార్ ఏమి ఇవ్వలేదా? ఇంకా బాగా చేస్తున్నామా అని అప్రిషియేట్ చేశారు, ఇంకా కొంచెం ఎక్కువ మోటివేట్ చేశారు అంతే. మీరు బట్ మాకైతే ఎన్టీఆర్ గారి సినిమాలో మీ రోల్ ఏంటో కూడా తెలిసింది. నాకు తెలియని రోల్ మీకు తెలిసింది. మీరు మాకు తెలిసిందండి, అది ఆర్టికల్స్లో కూడా వచ్చింది, చాలా ఆర్టికల్స్లో వచ్చింది. మీరు ఇంకా రివీల్ చేయకపోతే మరి ఇంకేమండి. ఆర్టికల్స్ వేసినా నాకు నిజంగా ఏం అప్డేట్ లేదు. సలార్ 2 ఇప్పుడు సెట్స్ అవి లొకేషన్స్ వర్క్ జరుగుతుందని కదా, సెట్ లొకేషన్స్. మరి ఇందాక మీరు అడిగితే చెప్పలేదు ఆ విషయం. ఇందాక క్వశ్చన్ మీరు నన్ను అడగలేదు. నేను సలార్ 2 అప్డేట్ అడిగాను, మీరు అసలు ఏమీ తెలియదు నాకు. సలార్ 2 అప్డేట్ గురించి అడిగాను, లొకేషన్ సెట్స్ గురించి అడగలేదు. అది అప్డేటే కదా, అంటే రెడీ అవుతుందని చెప్పే కదా. అది అందరికీ తెలుసు, నా ఒక్కదానికి కాదు కదా. ఇప్పుడు నేను ఇంకొక అప్డేట్ ఏమైనా చెప్పాను అనుకో, అవునవును అది మీరు ఇందాక అడగలేదు అంటారేమో మళ్ళీ. అప్పుడు మీరు చెప్పినట్టు నాకు తెలుస్తుంది అంతే. ఓకే. సో మరీ ఇన్ని తెలివితేటలు ఉంటే మాకు కష్టం అండి, మేము అడగలేము. ఏ స్కూల్లో చదువుకున్నారు? శ్రీ వైష్ణవి. సో రేపు పొద్దున్న మా పిల్లల్ని అందులో జాయిన్ చేయము, వాళ్ళు తిరిగి మాకే ఇలా చెప్తా ఉంటారు. సో ఫస్ట్ ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు ఝాన్సీ సిరీస్, ఓరి దేవుడు. సో వాటిలో రోల్స్ గురించి అదే ఇప్పుడు అవి చిన్న రోల్స్ కదా, ఏం చేశారు అసలు మాకు సీరియస్గా తెలియదు. మాకు మీరు సలార్ నుంచే ఒక ప్రత్యేకమైన ఏంజల్ లాగా పోర్ట్రే అయ్యారు, అప్పటిదాకా మాకు తెలియదు అనమాట. ఫ్రెష్ నోన్ ఫేస్, అది కూడా మీరు తెలుగు అమ్మాయి కూడా అనుకోలేదు. వాటిలో ఏం రోల్స్ చేశారు చెప్తారా? ఝాన్సీలో చాందిని చౌదరి మ్యామ్ది చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. ఓరి దేవుడాలో మన మీరా మ్యామ్ చిన్నప్పుడు క్యారెక్టర్, అంటే అందులో క్యారెక్టర్ నేమ్ మీరా మ్యామ్, అప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను, చైల్డ్హుడ్ క్యారెక్టర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏమన్నా ప్రాజెక్ట్స్ ఓకే అయినాయా? ప్రాజెక్ట్స్ అవన్నీ నా వరకు అయితే రావు, అన్ని మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ మీ మమ్మీ కూడా ఆర్టిస్ట్ అంట కదా? 8 years బ్యాక్. 8 years బ్యాక్. ఎస్. కొన్ని మూవీస్ చేశారని తెలిసింది. 8 years బ్యాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్స్. ఏమన్నా మమ్మీ నుంచి కూడా ఏమన్నా అంటే ట్రైనింగ్ కానీ, లేదంటే ఏమన్నా గైడ్ లైన్స్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇలాంటివి? అది అందరు చేస్తారు కాబట్టి మమ్మీ కూడా ఇచ్చేది. అంటే అక్కడ సెట్లో ఏమైనా డైలాగ్స్ రాకపోయినా, ఏమైనా ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా ఎక్కువ చెప్పేవారు మమ్మీ డాడీ ఇద్దరు. అంటే ఏమైనా అక్కడ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు డైలాగ్స్ వచ్చాక ఇక్కడికి వచ్చాక మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ దాన్ని కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అంటే ఆ స్లాంగ్ వేరే ఉంటుంది కదా, అవన్నీ చెప్పించేవారు. మమ్మీ అర్జున్ రెడ్డిలో చేశారు కదా టీచర్ రోల్, మీరు చెప్పట్లేదు కదా, ఇంకొక అప్డేట్ ఇస్తే ఏమన్నా చెప్తారని. చేశారు. ఇంకేమన్నా చెప్పండి మమ్మీ చేసిన మూవీస్. అర్జున్ రెడ్డి, ఇంకా నార్మల్గా కొన్ని మూవీస్, ఇప్పుడైతే కొన్ని మూవీస్ అన్ని గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పాక అర్జున్ రెడ్డి గుర్తొచ్చింది. అర్జున్ రెడ్డి కొన్ని మూవీస్ చేశారు. ఇప్పుడు డబ్బింగ్ ఏ లాంగ్వేజ్ లో చెప్పుకున్నారు అసలు? తెలుగు. ఇంకా వేరే లాంగ్వేజ్ ఏమైనా ట్రై చేశారా వాళ్ళు? తెలుగు. బట్ వేరే లాంగ్వేజ్ మీరే ప్రాంప్టర్ చెప్తారు కదా అక్కడ, అట్లీస్ట్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు. నార్మల్గా నేనైతే సెట్స్ లో కూడా తెలుగులో చెప్పాను, డబ్బింగ్ లో కూడా తెలుగులో చెప్పాను అంతే. అంటే మీరు బేసికల్లీ హిందీ చెప్పొచ్చు కదా, మీకు హిందీ వచ్చే ఉంటుంది. ఇంగ్లీష్ చెప్పలేదు. ఒకసారి డైలాగ్ చెప్తారా? రిహార్సల్లో చెప్పండి డైలాగ్ చెప్పండి. ఆయన రిహార్సల్ మీ దగ్గరికి వచ్చి చేయించారు కదా, అది ఏం డైలాగ్ అది చెప్పండి. రిహార్సల్లో డైలాగ్ సేమ్ మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నా కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడని. నైస్ వాయిస్. ఒకసారి మాడ్యులేషన్ మారిపోయింది, కళ్ళంపడి నీళ్ళు కూడా తెచ్చేసుకున్నారు. ఈ టిప్ ఏదో తెలుసుకోవాలి, ఇది ఎలా కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా తిరుగుతాయి? అది అందులో వచ్చేస్తుంది. ఇదేంటిది, నేను ఇలా పైకి ఎత్తిదాకా నా కళ్ళలో నీళ్ళు కనిపించలేదు, ఈ లోపు స్ప్లిట్ సెకండ్లో ఎలా వచ్చినాయి? అది అంతే, ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతే వస్తుంది. అది నాకు ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. చెప్పకూడదు కదా సీక్రెట్స్, కొన్ని సీక్రెట్ కాదు. ఇప్పుడు పక్కకి గ్లిజైన్ పెట్టుకోవాలి. అదే ఎంత స్ప్లిట్ సెకండ్లో ఎలా వచ్చినాయి అని, అది అంతే వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు మీ అమ్మగారిని అడుగుతాను, ఆవిడ చెప్తారు. నాకు తెలిసి ఆవిడ ఆర్టిస్ట్ కదా, మేబీ ఆవిడ చెప్తారు. సో మీకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగే ఉంటారు, బికాజ్ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది బాగా. ఒక్కొక్కరి గురించి ఏమన్నా చెప్తారా? మీరు వన్ వర్డ్లో ఏమైనా చెప్పగలరా అడిగితే? హీరోస్ గురించి. వన్ వర్డ్లో హీరోస్ గురించి చెప్పాలంటే నేను అందరి గురించి చెప్తాను, బికాజ్ అందరి గురించి అడుగుతాను. అందరూ అక్కడ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఏ క్రెడిట్ అని వస్తుంది కాబట్టి నేను పర్టికులర్ అని మాత్రం చెప్పాను. అంటే ఇప్పుడు అభిప్రాయం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమందికి సిద్ధార్థ్ ఉంటారు బొమ్మరిల్లు, ఆయన లవర్ బాయ్,
మహేష్ బాబు అనగానే హ్యాండ్సమ్ అంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనగానే పవర్ఫుల్ అంటారు. అలా డిఫరెంట్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డిఫరెంట్ జానరా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది మన ఒపీనియన్లో. అలా మీ ఒపీనియన్లో ఏముంది అని అడుగుతున్నాను అన్నమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? ప్రభాస్ సార్. సీరియస్లీ? నిజంగా నాకు ముందు నుంచి ఇష్టము, సలార్ తర్వాత కలిసాక ఇంకా ఇష్టం అయ్యారు. బికాజ్ ముందు ఇష్టం ఉన్నప్పుడు దీని తర్వాత అక్కడ ఆయన సెట్లు అంత ఫ్రెండ్లీగా చూసినప్పుడు ఇంకా ఇష్టం పెరిగింది. నేను అదే అడుగుదాం అనుకున్నా, అంటే సలార్కి ముందా సలార్ తర్వాత? ముందు నుంచే ఉండేది, దాని తర్వాత మళ్ళీ సలార్లో వచ్చాక ఇంకా పెరిగింది అది. సో ప్రభాస్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పండి ఏదన్నా. మీకు తెలిస్తే కదా యాడ్జెక్టివ్స్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? పవర్ఫుల్, ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్స్ కదా. సో అలా పేషెన్స్, డార్లింగ్. పేషెన్స్, డార్లింగ్, హార్డ్ వర్క్, మూడు సార్ దగ్గర చాలా చూసాను. సో ఇంకా మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఎవరైనా ఒక పర్టికులర్ ఒకరి నేమ్ చెప్పండి. అందరూ అనకండి దయచేసి. పవన్ కళ్యాణ్ సార్, ఎన్టీఆర్ సార్, అలా. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గురించి అంటే మేనరిజం ఇష్టం. మేనరిజం. ఏ ఫస్ట్ ఫిల్మ్ ఏం గుర్తుంది ఆయనది చూసినప్పుడు? ఫస్ట్ ఫిల్మ్ అంటే నేను సార్ ఇప్పుడు చూస్తాను, అప్పటి మూవీస్ కూడా చూస్తాను, లైక్ తమ్ముడు అలా. తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి. సో ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి ఆయన ఫిల్మ్స్ అన్నిట్లో? ఫేవరెట్ ఫిల్మ్ తమ్ముడు చూస్తాను. ఎందుకు? రీజన్ అంటే అందులో అక్కడ ఆయన చేసే యాక్టింగ్, లేకపోతే అందులో కొన్ని స్టంట్స్, కాళ్ళ మీద చేతుల మీద అలా అందులో అక్కడ ఉంటే కొంచెం ఎమోషన్స్ అలా ఇష్టం. ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇప్పుడు ఎంత ఏజ్? నేను 14. సో ఈ జనరేషన్ కిడ్స్ ఏం ఇష్టపడుతున్నారంటే చేతుల మీద కార్లు, బైక్లు ఎక్కించుకోవాలి అబ్బాయిలు, అంతేనా? అలా ఏమీ లేదు. ఓకే. సో ప్రభాస్ గారిది నేను ఫేవరెట్ మూవీ ఎందుకు అడగలేదు? సలార్ అని చెప్తాను. సలారే అంటారేమో ఆల్మోస్ట్. ముందు ఇష్టం ఉన్నవి అవి కొన్ని ఉంటాయి కాబట్టి అలా. ముందు ఏమి ఇష్టం? వర్షం ఇలా కొన్ని మూవీస్, వర్షం, మిర్చి, బాహుబలి, ఇలా అన్ని మూవీస్ చూస్తాను. ఇష్టం అన్నప్పటికీ ఇంకా వర్షం, బాహుబలి. వర్షం అంటే అందులో ఆయన రొమాంటిక్ హీరో కదా, కొంచెం డార్లింగ్ లాగే ఉంటారు కదా, అందులో కొంచెం బాగుంటారు చబీగా. ఓకే. సో ఎన్టీఆర్ గారు నెక్స్ట్? ఎన్టీఆర్ సార్ది ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ ఇష్టం. సో ట్రిపుల్ ఆర్ కాదే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా పేరు చెప్పాలి కదా. అది ఇంకా చూడలేదు కదా. పేరు ఏంటి చెప్పండి, ఆ సినిమా పేరు మీకు ఏమన్నా తెలుసా? అంత ఐడియా లేదు. మీకు నిజంగా తెలుసా? మీరు ఎంతసేపు ఆలోచించారంటే నేను సరదాగా అడిగా, జస్ట్ క్యాజువల్. నిజంగా నాకు అంత ఐడియా లేదు. మీరు అంతసేపు అంటే తెలిస్తే తెలుసు అని చెప్పండి, నేను పేరు కూడా అడగను. నిజంగా ఐడియా లేదంటే నాకు అర్థం కావట్లేదు, తెలీదు. ఓకే, నేను షాక్ అయ్యాను మీరు అంతసేపు ఆలోచిస్తే. నేను క్యాజువల్ గా అడిగాను ఊరికే, అంతసేపు ఆలోచిస్తుంటే నాకు డౌట్ వచ్చింది ఒకవేళ ఏమన్నా రివీల్ చేశారా మీకు అని. ఓకే. ఎన్టీఆర్ గారిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఆన్ స్క్రీన్ నేను సార్ దగ్గర కొంచెం ఎక్కువ ఏమంటారు ఎమోషన్స్ క్యాచ్ చేయడం అలా ఇష్టం. అంటే కొంచెం ఎక్కువ ఎమోషన్స్ సీన్స్ బాగుంటాయి. ఇలా స్ప్లిట్ సెకండ్ లో వాటర్ తిరగడం అలా అంటే కొన్ని ఇలా నాన్నకు ప్రేమతో అలా మూవీస్ చూసినప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యారు. సో ఎమోషనల్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు? నన్ను. ఇప్పుడు వీళ్ళు ఇలా ఐస్ లో టీయర్స్ రావాలంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నారు కదా, సో ఇలా ఈ విధంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు? ఇన్స్పైర్ చేసేది అంటే ఆర్టిస్ట్స్ అందరిలో లైక్ హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఇంకా ఎమోషనల్ సీన్ చూసినప్పుడు ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి, ఇలా మూవీస్ చూసినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. సో అలా వాళ్ళ ఎమోషన్స్ సీన్స్ చూసినప్పుడు దానికి అది ఆటోమేటిక్గా ఇంకా అది వచ్చేస్తుంది, వాళ్ళు ఇలా ఏడుస్తున్నారు అని మనకు కూడా ఏడుపు వస్తుంది అలా. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ సలార్ టైంలో చేసుకున్నారు, ఇప్పుడు ఐ థింక్ నియర్లీ 40కి వెళ్ళిపోతుంది కదా, 40K దగ్గరికి వెళ్తుంది రైట్? అప్పుడు నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చినప్పుడు అనుకుంటా 300-200 ఉండేది. వాట్ ఏ గ్రోత్ కదా, 3 months కూడా అవ్వలేదేమో నియర్లీ రైట్? ఎస్, నేను కూడా నమ్మలేకపోతున్నా. మీ రీల్ ఎవరో పోస్ట్ చేశారు అప్పుడు, సమ్వన్ పోస్టెడ్ అనమాట, అంటే మీరు డైలాగ్ చెప్పారు సంథింగ్, అయితే రియల్ అని పెట్టారు, అది 13 million వెళ్ళిపోయింది అనమాట. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈమెకి ఇంత క్రేజ్ ఉంది, సడన్ చాలా క్రేజ్ వచ్చింది అని చెప్పి నేను షాక్ అయ్యాను. 13 million అంటే తక్కువ కాదు కదా, లైక్ 1,30,00,000 వ్యూస్ ఒక రీల్. చూసారా? నేను చూడలేదు, అవి అప్పట్లో చాలా ఎక్కువ వచ్చాయి కదా, అందులో ఏ రీల్లో తెలియదు. అంటే మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు సమ్వన్ పెట్టారు అనమాట, మీతో డైరెక్ట్ ఒక రీల్ చేసి పెట్టారు. ఓకే.
ఓకే. అంతా వేయలేదు, గుర్తులేదు. యా. సో ఫ్యూచర్లో మేబీ 13 million అనేది మీకు ఫిగర్ వస్తుందేమో అక్కడ. చూడాలి. యా. సో ఇప్పుడు రీసెంట్గా చేసిన యాడ్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా అయితే యాడ్స్ ఏమీ చేయలేదు. ఇందాక మమ్మీ ఏదో చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా చేసింది ఏమీ లేదు. రీసెంట్గా అంటే మీరు అంత నేను ఆ వర్డ్లా పట్టుకోకండి. లాస్ట్ చేసిన యాడ్ ఏంటని అడిగా అంతే. లాస్ట్ చేసిన యాడ్ ఇప్పుడు సలార్ తర్వాత అయితే నేనేం చేయలేదు యాడ్స్ లాంటివి. ఇప్పటికైతే ఏం చేయలేదు. అవి ఏమైనా వచ్చినా ఇంకా వాళ్ళే చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. ఓకే. సో గోయింగ్ బ్యాక్ టు సలార్ సెట్స్లోకి వెళ్ళిపోతే ఒకసారి మళ్ళీ. సో అందులో ప్రభాస్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆయన ఉన్నారు. సో బాండింగ్ ఎవరితో ఎక్కువ ఉంది అంటే మీ మదర్ కూడా ఉన్నారు, కల్పిత గారు. సో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉండేది మీకు మొత్తం సెట్స్లో? మొత్తం సెట్స్లో అంటే నేను అందరితో ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను ఎక్కువ ప్రశాంత్ నీల్ సార్తో స్పెండ్ చేయడం అయింది. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని చెప్పేటప్పుడు అలా సార్తో ఎక్కువ కనెక్ట్ అయ్యాను, ఎక్కువ ఉండడం. ప్లస్ మా మదర్ క్యారెక్టర్ చేసిన కల్పలత మ్యామ్తో కూడా ఎక్కువ, అంటే అక్కడ సెట్ అంటే షూట్ అయిపోయాక కూడా ఇంకా అక్కడ స్టే ఉండేది కాబట్టి అక్కడ ఆడుకోవడం అలా ఉండడం ఎక్కువ కనెక్ట్ అయ్యా. అంటే ఇంకా తర్వాత అయిపోయింది అప్పుడే అన్నట్టు అనిపించింది. కల్పలత గారు లాస్ట్ మొన్న మీ బర్త్డేకి పెట్టారు కదా, హ్యాపీ బర్త్డే నా కూతురికి హ్యాపీ బర్త్డే అని. ఇంకా క్యారెక్టర్స్ లోంచి ఆవిడ కూడా బయటికి రాలేకపోతున్నారు. మేము తర్వాత మాట్లాడుకోవడం కూడా ఇంకా అలానే, నేను అమ్మ అని పిలుస్తా, అక్కడ మ్యామ్ కూడా చెప్పు తల్లి అలా ఇంకా మూవీ తర్వాత రియల్ బాండ్ అనేది వచ్చేసింది అలా. సో ప్రభాస్ గారితో ఏమన్నా ఒక చిన్న మెమరీ ఉందా మీతో మాట్లాడింది కాన్వర్సేషన్ మధ్యలో? నేను గురించి కానీ ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఇంకా హాయ్ హలో అని చెప్పినప్పుడు, తర్వాత ఇంకా ఇలా కళ్ళు బాగున్నాయి ఇంకా చాలా బాగున్నా అన్నప్పుడు ఇంకా నేను కళ్ళు బాగున్నాయి అన్నా. అవును, అప్పుడు ఇంకా నేనేం అలా సార్ని చూస్తూ ఆగిపోయా. అలా ఉంది, చాలా బాగా నచ్చింది. ట్రావెల్ 1 year ట్రావెల్ ఇద్దరితో చాలా బాగా నచ్చింది. సో ఇంతకుముందు ఎంతమంది ఎవరైనా చెప్పారా కళ్ళు బాగుంటాయి అని పర్టికులర్గా అనేవారా? బట్ ఇది కొంచెం గుర్తుండిపోయే కాంప్లిమెంట్. ఎంతమంది చెప్పినా ప్రభాస్ గారు అది చెప్పింది వేరే ఉంటుంది. సో పృథ్వీరాజ్ గారు మాట్లాడేవారా? సార్ని సెట్ లో చూసాను కానీ ఎప్పుడు మీట్ అవ్వలేదు, ఎందుకంటే అంత లేదు కదా మా ఇద్దరు. సో సెట్ లో ఒక 2-3 times చూసాను. సో కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సే ఉంది కదా, కాటేరమ్మ ఫైట్, ఇంకోటి ఆ మసి దాన్ని ఏమంటారు ఆ బూడిద లేస్తూ, ఏమన్నా మధ్యలో ఇబ్బంది పడిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే డస్ట్ లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటి? అంటే ఒక్కొక్కసారి షార్ట్స్ అయినప్పుడు ఫ్యాన్ పెట్టినప్పుడు పర్టికులర్ అది కింద పసుపు వేస్తారు కదా, అప్పుడు సార్ రాస్తున్నప్పుడు ఆ ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయినా సార్ చూసుకుంటారు. డిస్టర్బ్ అయినా కూడా నెక్స్ట్ టైం అవ్వకుండా చూసుకుంటారు. అలా ఉండేది. మళ్ళీ ఒక 1 time సఫర్ అయ్యాను, దాని తర్వాత ఏం అవ్వలేదు. అంటే ఆ రోజు ఫ్యాన్ పెట్టినప్పుడు కళ్ళ పడ్డది. సో దాని తర్వాత ఇంకా చెప్పినప్పటి నుంచి ఆ ఫ్యాన్స్ లోగా చేయడం, అక్కడ మొత్తం ఒక్కసారి డిస్టర్బ్ అయ్యాము అంటే సెకండ్ టైం డిస్టర్బ్ అవ్వదు, అలా చేస్తారు. అంటే ఇప్పుడు పసుపు తీసి మొహానికి రాస్తారు వాళ్ళకి, అదే. సో ఆ సీన్ లో మీరు అక్కడ దగ్గరలో ఉన్నారా కొంచెం? అంటే ఫ్యాన్ పెడతారు కదా ప్లస్ కింద పౌడర్, దానివల్ల. సో ఫర్జానా ఫేవరెట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం, అడగమను. ఓకేనా? ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా? పుష్కర్ ఘాట్ ఏంటి, రాజమండ్రా? సో వాటర్లో ఆడుకుంటూ కనిపించారు. అది అక్కడ వ్యూ నచ్చుతుంది, నైట్ టైం ఉండే వ్యూ నచ్చుతుంది. సూపర్. నాకు కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ మాది అక్కడే కదా. సో ఫేవరెట్ హీరో ఆల్రెడీ చెప్పేశారు, ప్రభాస్ సార్. హీరోయిన్ శ్రీలీల మ్యామ్. ఎందుకు? అంటే మ్యామ్ దగ్గర కొంచెం డాన్స్ అనేది ఎక్కువ నచ్చుతుంది, డాన్స్ ప్లస్ యాక్టింగ్. మీరు డాన్స్ బాగా చేస్తారా? వచ్చు. పాటలు పాడతారా? ఓకే, పాట పాడించవచ్చు. ఫేవరెట్స్ ఆపేసి మరి పాట పాడతారా? ఎండింగ్లో ఒక పాట పాడాలి. ఓకే, ఈలోపు డిసైడ్ అవ్వండి ఏం పాట పాడాలి. సో ఫేవరెట్ గేమ్ ఏంటి? ఫేవరెట్ గేమ్ ఎక్కువ గర్ల్స్ ఆడేవి సేమ్ బార్బీ గేమ్స్ ఎక్కువ ఆడతాం. బార్బీ గేమ్సా? మీరు కూడా సెట్స్లో క్రికెట్ ఆడలేదా? క్రికెట్ అంటే క్రికెట్ చూస్తాను, వచ్చు, కొంచెం ఎక్కువ రాదు. లైక్ మొబైల్స్ ఆడేదైతే బార్బీ గేమ్స్, బ్రెయిన్ ఐపీఎల్ చూసేదాన్ని. ఇప్పుడు అయిపోయింది కదా, ఐపీఎల్ చూస్తా. ఇప్పుడు WPL అయింది మొన్న, ఐడియా ఉందా? నిన్న ఎవరు గెలిచారు? నేను మొన్న మ్యాచెస్ చూడ, అప్పుడు ఇండియా మ్యాచ్ ఆర్సీబీ నిన్న. మీకు ఐపీఎల్ ఎవరు ఫేవరెట్ టీమ్? నాది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీతే కదా. ఇప్పుడు దాకా ఎప్పుడు విన్ అవ్వలేదు. సరే, ఎవరైనా ఆర్సీబీ విన్ అవ్వలేదు అంటే ఫస్ట్ టైం కప్ వచ్చిందని చెప్పండి. యా, ఓకే. సో
మూవీస్ అన్నిట్లో ఓవరాల్ ఇప్పుడు దాకా మీరు చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్లో ఫేవరెట్ రోల్ ఏంటి? మీ రోల్ కాదు, ఫేవరెట్ రోల్ ఏంటి? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సీతారామంలో ప్రిన్సెస్ రోల్ అని ఉంటుంది కదా, నూర్జహాన్ రోల్, అలా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పు. పర్టికులర్ అయితే మేల్ ఫీమేల్ చెప్పాలి. మేల్ ఫీమేల్ ఓకే. నేను అన్ని మూవీస్ చూస్తాను, అందులో ప్రతిదీ పెడితే అందులో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 2-3 రొటేట్ అవుతూ ఉంటాయి కదా, మైండ్లో రన్ అవుతుంటాయి. ఏదో ఒక పేరు చెప్పండి మీకు గుర్తొచ్చినవి ఫస్ట్. నేను నార్మల్గా చెప్పాలంటే వర్షంలో ప్రభాస్ ఒకటి ఇష్టము. హీరోయిన్స్లో చూసుకుంటే నాకు లైక్ ఇలానే శ్రీలీల మ్యామ్. అలా ఏం శ్రీలీల మ్యామ్ ఎందులో అంటే లైక్ డాన్స్ అంటే రోల్ చెప్పమన్నా, నేను ఒక రోల్ పర్టికులర్ రోల్, ఆ పేరు కూడా గుర్తుండాలి మీకు. వర్షంలో వెంకట్. సూపర్. శ్రీలీల మ్యామ్ది అమ్ము నిక్ నేమ్. ఇందులో అమ్ములు గుంటూరు గారు. ఓకే ఓకే. ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పండి. ఫేవరెట్ డైలాగ్ సలార్ కాదు, సలార్ కాకుండా ఏ డైలాగ్ చెప్తాం? ఓకే, ఇందులో చెప్తాను. బుజ్జిగాడు. తెలుగు అయితే ఏంటి, తమిళ అయితే ఏంటి డార్లింగ్, గొడవైంది కొట్టేసుకుందాం దా. సూపర్. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి ఫేవరెట్? చాక్లెట్. ఇది మాత్రం పట్ట నచ్చింది తెలుసా, ఆన్సర్ వెయిట్ చేయించలేదు అసలు. యా ఓకే. సో ఫేవరెట్ వెజిటేరియన్ ఫుడ్ ఏంటి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్లో అయితే బిర్యానీ ఇష్టం, హైదరాబాదీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లేడీ ఫింగర్. సో ఫేవరెట్ కలర్ ఏంటి? కలర్ బ్లాక్. వైట్ వేసుకున్నారు, బ్లాక్ అంటారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేసా. సో డైరెక్టర్కి ఎలాగ అడగరు ఫేవరెట్ డైరెక్టర్? నాకు తెలిసి నీల్ గారి పేరే చెప్తారు మీరు. సీరియస్లో చెప్తున్నారా? ఇది అంటే ఆఫ్టర్ సలారా? ఇది ఆఫ్టర్ సలార్, బిఫోర్ సలార్. అంటే ఆఫ్టర్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఉండేది, ఇంకా 2 డైరెక్టర్స్ అంతే. ఎవరు ఆ 2 డైరెక్టర్? ఒకటి ప్రశాంత్ నీల్ సార్, ఇంకోటి రాజమౌళి సార్ అంతే. ఏమన్నా ఇప్పుడు దాకా వెళ్ళిన హాలిడే స్పాట్స్లో మీ డెస్టినేషన్, చాలా వాటికి వెళ్ళుంటారు కదా హాలిడే స్పాట్స్, వాటిలో బెస్ట్ అనిపించింది ఏంటి? బెస్ట్ అనిపించింది లైక్ ఇలానే మేము ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు పుష్కర్ ఘాట్. అంటే అక్కడ ప్లెజెంట్ మూమెంట్ అనేది ఎక్కువ నచ్చుతుంది, అక్కడ ఉండేవి ఎక్కువ. ఇప్పుడు ఏం క్లాస్ చదువుతుంది? ఇప్పుడు 9th ఎగ్జామ్స్ రాసాను. 9th ఎగ్జామ్స్ రాసి వచ్చారు. ఇప్పుడు అంటే చిన్న ఏజ్లో 2 అంటే ఇబ్బంది కదా, బికాజ్ మంచి మంచి క్లాసెస్ చెప్తున్నప్పుడు మనం షూట్లో ఉంటారు మీరు జనరల్గా, మళ్ళీ తిరిగి వచ్చి రివిజన్ చేసుకోవాలి. స్టడీస్ గురించి నాకు తెలిసి ఇంట్లో అంత ప్రెషర్ ఉండదు, బట్ మీకు పర్సనల్గా ఉంటుంది కదా, స్కూల్లో మీరు చదవాలి, మంచి మార్క్స్ రావాలి, పాస్ అవ్వాలి. సో ఏంటి మరి ఇంత చిన్న వయసులో అంత బాధ్యత ఏమనిపించట్లేదా, బరువుగా అనిపించట్లేదు? అంటే ఇక్కడ మాకు ఎలాగో షూట్స్ అవుతాయి అండ్ అక్కడికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ ఎలాగో రివైజ్ చేస్తారు టీచర్స్, అండ్ స్కూల్ నుంచి సపోర్ట్ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ అయిపోయిన లెసన్స్ మళ్ళీ రివైజ్ చేయడం, అక్కడ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం అలా ఉంటుంది. ఆఫ్టర్ సలార్ వచ్చిందా ఈ సపోర్ట్ బాగా? అంటే బిఫోర్ సలార్ కూడా ఉండేది, బికాజ్ అంటే వాళ్ళకి అప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను షూట్స్ చేస్తున్నట్టు వాళ్ళు అప్పటి నుంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలాగా అంటే యాడ్ ఉంటది కదా, రా పక్కన కూర్చో అలా అంటారా? ఇప్పుడు అందరూ సెలబ్రిటీ కదా, పక్కన కూర్చొని ఏం లేదు, అందరికి సింగిల్ బెంచెస్ కాబట్టి సపరేట్. ఓకే. సో స్టార్డమ్ పెరిగిపోయిందా మినీ సర్కిల్లో? ఆ స్కూల్లో చూసుకుంటే అందరికి స్టారేనా? అది సలార్ అంటే ముందు ఒక ఉంటే, తర్వాత అక్కడ ఉండే స్కూల్కి వెళ్ళాక ఇంకొంచెం రిమెంబర్ అండ్ నా పేరు వదిలేసి సురభి అని పిలవడం అప్పుడు ఎక్కువ ఉండేది. హ్యాండిల్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఫేమ్ అంటే ఒక్కొక్కసారి ఫేమ్ బాగుంటుంది, కొంతవరకు బాగుంటుంది, కొంత తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మీకు పర్సనల్ స్పేస్ ఉండదు, మీరు స్కూల్లో కూర్చుని పర్సనల్గా కాసేపు కూర్చుని రిలాక్స్డ్గా కూర్చుందాం అంటే ఎవరొకరు వచ్చి ముచ్చట్లు పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఈ 2 హ్యాండిల్ చేయాలి. ఈ రెండిట్లో ఏం ఫేస్ చేశారు? రెండిట్లో ఫేస్ చేసింది అయితే ఇప్పుడైతే నేను ఫేస్ చేయాలి, బికాస్ షూట్లో ఉండేదాన్ని, స్కూల్కి వెళ్ళాక ఇంకా నేను ఒక స్టూడెంట్, సో అక్కడ ఎంజాయ్ అంటే పర్సనల్ స్పేస్ ఉండదు కదా మీకు, చుట్టూ ఎవరొకరు వస్తారు, బికాస్ అదే సెలబ్రిటీ కాబట్టి. ఆ స్కూల్లో మాకు అంత ఏముండదు, ప్లస్ ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సురభి క్యారెక్టర్కి? బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ సార్ ఇచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్. చాలా బాగా చేసావు, ఇంకా బాగా చేసావు అని లాస్ట్ డే చెప్పారు, అది గుర్తుంది. కామన్ పీపుల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా చెప్తారు బాగా చేసావు. అసలు నేను
ఇది స్టార్ట్ అయ్యేంత వరకు మా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు, రిలీజ్ అయ్యాక తెలిసింది నేను ఉన్నానని. అప్పుడు స్కూల్ ట్రీట్ ఇచ్చింది, అది నచ్చింది. మీకు ట్రీట్ ఇచ్చారా? ఎస్, అది నచ్చింది. ఫ్రెండ్స్ చూసాక ఇంకా ఫ్రెండ్స్ హ్యాపీ ఫీల్ అవ్వడం, నువ్వు ఉన్నావా అది వాళ్ళు అడగడం, చాలా బాగా చేసావు నువ్వేనా అని అలా. సో మళ్ళీ ఇందాక వన్ వర్డ్ దగ్గర ఆగిపోయాం. మహేష్ బాబు గారి గురించి అబ్జర్వ్ చేయడం అంటే స్వీట్. ఎస్, అంతే. ఓకే, హీరోయిన్స్ కూడా వెళ్దామా? సాయి పల్లవి గారు. డాన్స్. మీకు డాన్స్ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, సెట్ చైర్స్ తీసేద్దాం అయితే. ఒక స్టెప్ వేస్తారు ఏదో ఒకటి. పాట అయితే పాడాలి ఎండింగ్లో. యా ష్యూర్. ఓకే, సో సౌందర్య గారు తెలుసా? ఏం తెలుసు, ఏం అబ్జర్వ్ చేశారు ఆవిడ నుంచి? యాక్టింగ్ సాఫ్ట్నెస్. ఓకే, నేను ఓకే. సమంత గారు చెప్పండి. హెల్పింగ్ నేచర్. నైస్. యా, చారిటీ. ఎస్. ఓకే. కాజల్ గారు? ఫ్రెండ్లీనెస్ ఎక్కువ ఉంటుంది. తెలుసా కాజల్ గారు? డార్లింగ్ మూవీ చూసాను. మీ డార్లింగ్ మూవీయే చెప్పాలా? మళ్ళీ మీ మిస్టర్ పర్ఫెక్టే చెప్పాలా? అంటే అందులో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా. ఇప్పుడు రెండు నేమ్స్ మీ డార్లింగ్ పేర్లే ఎందుకు చెప్పాలి? వేరే పేర్లు ఇద్దరు ఇష్టం కాబట్టి. ఆవిడ పాపం చాలా సినిమాలోనే మగధీర ఉంది, ఎందుకు మీరు ఆ రెండు పేర్లు ఎందుకు చెప్పారు? అంటే కొంచెం అందులో ఇంకొంచెం ఫ్రెండ్లీగా స్వీట్ గా కనిపిస్తారు. అంటే నేను ఎక్కువ చూసిన మూవీస్. ఇది పార్షియాలిటీ కదా మరి. అలా ఇది తప్పు. సీరియస్లీ మీ డార్లింగ్ సినిమాలే చెప్పకూడదు. ఏమన్నా అడిగితే వేరే సినిమాలు కూడా చెప్పండి. అంటే నేను ఎక్కువ చూసే మూవీస్ కాబట్టి అంత తొందరగా స్ట్రైక్ అవ్వదు. సో రామ్ చరణ్ గారు? త్రిపుల్ అండ్ కొన్ని మూవీస్ లో చూసుకుంటే సేమ్ యాక్టింగ్, హార్డ్ వర్క్. ఏ సినిమా నచ్చింది ఆయనది? ట్రిపుల్ ఆర్, మగధీర. ఇప్పుడు మగధీర వచ్చిందా పేరు బయటికి? యా, ఓకే. విజయ్ దేవరకొండ? యాక్టింగ్ సేమ్. ఏంటి అందరికి యాక్టింగే చెప్తారు? యాక్టర్సే కానీ వాళ్ళు కొన్ని మూవీస్ చేస్తే అందులో కొన్ని మార్చే వర్షన్స్ ఎక్కువ నచ్చుతాయి కాబట్టి వాళ్ళ యాక్టింగ్ ఎక్కువ ఇష్టం. అదే ఒక పర్టికులర్ హీరో కాదు, అందరు హీరోస్ దగ్గర యాక్టింగ్ అనేది ఇష్టం. బికాజ్ ఆ యాక్టింగ్ తో వాళ్ళు మార్చే వర్షన్స్, సాంగ్స్ లో లేకపోతే హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ లో వాళ్ళు మార్చే వర్షన్స్ సెకండ్స్ లో అది నచ్చుతుంది. మేము అలా చెప్పకూడదు, బట్ యాక్టింగ్ అనకూడదు. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా ఫస్ట్ అని అన్నారు అనుకో, మేము కాటేరం అంటాం. మాకు కాటేరం ఎలా ఉంటుందో తెలీదు, మాకు మీ పవర్ఫుల్ డైలాగ్స్ తెలుసు కదా. ఇమీడియట్ గా కాటేరమ్మ కొడుకు ఇలా అంటాం. సో మీరు కూడా అలాగే చెప్పాలి యూనిక్ గా. చిరంజీవి గారి గురించి చెప్పండి అయితే. యాక్టింగ్, డాన్స్ అంటే అలా ఏమి చెప్పను. అంటే మూవీస్ హార్డ్ వర్క్ చెప్తాను. బికాజ్ అన్ని మూవీస్ ఇప్పటి వరకు సేమ్ అలానే ఉన్నాయి కాబట్టి. నేను ఇంకా అడగనులేండి. యా, ఓకే. సో సీనియర్ హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో వీళ్ళలో ఎవరు బాగా ఇష్టం పాత మూవీస్ చూసినప్పుడు? బాగా కనెక్ట్ అయింది అంటే చిరంజీవి సార్. ఎందుకు? అంటే సినిమా అప్పుడు కొన్ని మూవీస్, ఇప్పుడు కొన్ని మూవీస్ చూసుకుంటాం కాబట్టి అందులో కొంచెం నచ్చింది. ఆయన కూడా డాన్స్ బాగా చేస్తారని కనెక్ట్ అయ్యారా? డాన్స్ బాగా చేయడం అంటే కొంచెం యాక్టింగ్ లో ఎమోషనల్ మూవీస్ అలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, అది నచ్చుతుంది. సో ఇప్పుడు ఈ సెట్స్ లో ఉన్నారు కదా, ఏమన్నా కన్నడ వచ్చిందా? నేర్చుకున్నారా? అంటే మాట్లాడడం రాదు, కొంచెం అర్థం అవుతుంది. ఇంకేం లాంగ్వేజెస్ నేర్చుకున్నారు? డబ్బింగ్ లో, ప్రాంప్టింగ్ లో కానీ స్టార్ట్ చేయట్లేదు ఏమని? బికాజ్ యు ఆర్ నౌ ఎ పాన్ ఇండియన్ యాక్ట్రెస్. నేర్చుకోవాల్సిన టైం వస్తే నేర్చుకుంటా. సో ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ లోంచి ఎవరొకరు ఫోన్ చేసి ఐ థింక్ మీరు సల్మాన్ ఖాన్ గారి సినిమాలో ఏదో వస్తుంది అని తెలిసింది, నిజమేనా? ఆన్సర్ ఇదేనా? చెప్పాను కదా, ఆల్మోస్ట్ నాకు తెలిసిన మటుకు తెలుస్తుంది. బికాజ్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో పేరెంట్స్ చూసుకున్నప్పుడు నా వరకు వస్తే అప్పుడు నేను చూసుకుంటాను. ఓకే. సో మీకు ఆ బరువు తగ్గడానికి రీజన్ ఏంటంటే వాళ్ళే ఫిల్టర్ చేసి మీ దగ్గరికి వస్తుంది, అంతేనా? మీరు ఫిల్టర్ చేయరు? డైలాగ్స్ తప్ప అంతే. మీరు యాక్టింగ్, మీది ఓన్లీ పర్ఫార్మెన్సే. ఫస్ట్ ఫిల్టర్ చేసేదంతా పేరెంట్స్, ఆ బాధ్యత తీసుకున్నది పేరెంట్స్. ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేశారా ఇది నువ్వు చేస్తావా, నీకు నచ్చిందా అని చెప్పి? వాళ్ళకి నచ్చితే అబ్సల్యూట్లీ నాకు నచ్చుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చింది. బా అంటే ఇదే ఉంటుందా ఫ్యూచర్ లో కూడా? మా పేరెంట్స్ కి నచ్చితే నాకు నచ్చింది. నిజంగా రికార్డ్ అవుతుంది, ఆన్ రోల్ రికార్డ్ అవుతుంది. ఇంత ఇంపార్టెన్స్ ఈ జనరేషన్ లో ఎవరు ఇవ్వట్లేదు, బట్ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. సో ఏమన్నా సాంగ్ ఒకటి మిస్ అయిపోయింది కదా,
సాంగ్ పాడితే మర్చిపోతారు అనుకున్నా, మర్చిపోవట్లేదు. నేను హుక్ స్టెప్ కూడా చేయిస్తాను, మీరు ఓకే అంటే ఇప్పుడే ఆ చైర్స్ రెండు తీయించేసి. సడన్గా సాంగ్స్ అంటే గుర్తు రావట్లేదు. మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దించకిల ముగ్గ సింగారమా నిరకి నాట్యం నిర్పావి నయగానమా గాలికి సంకెళ్ళి సావి నన్నిలా మార్చగల కాలని సొంతమా ఇదిలే మాయవల కాదని అనకుమా ఆసగే ఆయువు పోసావి. టూ బ్యాడ్ అండి, టూ బ్యాడ్, సీరియస్ గా చెప్తున్నా, టూ బ్యాడ్. ఇందులో కూడా పార్షియాలిటీ, ఈ డార్లింగ్ పాటే పాడుకుని అది ఇప్పుడు సడన్ గా చెప్పాలి అంటే నేను ఎక్కువ వినే పాటలు అవే కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఇంత పార్షియాలిటీ ఉంటుంది అనుకోలేదు, బట్ పాట అయితే చాలా బాగా పాడారు. ఇంత పార్షియాలిటీ కరెక్ట్ కాదు, పార్షియాలిటీ కాదు, అబ్సల్యూట్లీ. నా ఫోన్ లో చూసినా కూడా అవే ఎక్కువ నేను వినే సాంగ్స్ అవే ఉంటాయి కాబట్టి. ఓన్లీ డార్లింగ్ ప్లేలిస్టే పెట్టుకుంటారా? డార్లింగ్ ప్లేలిస్ట్ అని ఏం కాదు, అంటే కొన్ని సాంగ్స్ ఎక్కువ వింటాను, అలాంటివి కొన్ని సాంగ్స్. సినిమా పేర్లు అడిగితే ఆయన సినిమా పేర్లు, అక్కడ వేరే యాక్ట్రెస్ సినిమా పేర్లు అడిగినా ఇంతో కాంబినేషన్ ఎత్తుకుని టక్క చెప్తున్నారు. పాట అడిగితే ఈందే. ఇప్పుడు హుక్ స్టెప్ అడిగినా సడన్ గా అడిగితే అవే గుర్తొస్తున్నాయి. దారుణం ఇది పార్షియాలిటీ. నేను ఇది ఖచ్చితంగా ప్రభాస్ గారి మీద కంప్లైంట్ అనమాట, ఆయన మీద కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఇంకోసారి ఏదో మాయ చేస్తున్నారు. మీరు ఎలా వెళ్తారు కదా, ఇంకొక 2 months లో వెళ్తారు నాకు తెలిసి, బై ఛాన్స్ తెలియదు, చూడాలి. సో ఫైనల్ గా సలార్ 2 నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికన్నా ఇంకా ఉంటది. ఇన్ఫ్లేమబులా అంటే డార్లింగ్ ఇంకెలా చూపించాలనుకుంటున్నారు? అంటే అందులో షర్ట్లెస్ గా చూపించారు బాడీ, అది ఇంకేమన్నా మిగిలిపోయిందా? బికాస్ ఆయన్ని దాన్ని ఏమంటారు, చార్మింగ్ గా చూపించలేదు, క్యూట్ యాంగిల్లో అసలు చూపించలేదు, లవ్ స్టోరీ వైజ్ కానీ. అదేమన్నా చూడాలని ఉందా సలార్ 2? నేను అందరూ ఆన్ స్క్రీన్ లో చూసింది కొంచెం వైలెంట్ గా చూసారు, నేను ఆఫ్ స్క్రీన్ లో కూడా చూసాను కాబట్టి ఆయన వైలెంట్ ఉన్నప్పుడు నేను క్యూట్ గా చూసాను. మీకు ఆయన ఎప్పుడు క్యూట్ అయ్యలే అంటే దీనికి డబుల్ వర్షన్ ఉంటుంది, అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి సలార్ 2 దీనికన్నా బాగుంటుంది. సో ప్రభాస్ గారు ఒక 20 years తర్వాత పుట్టుంటే మేబీ క్రష్ అని చెప్పేసేవారేమో, రైట్? లేడీ క్రష్, బట్ టూ చైల్డ్ అయిపోయారు పాపం, కిడ్ కదా పాపం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అలాగే చాలా యాడ్స్ చేసుకోవాలి, ఎలాగో చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ముందుకు వెళ్తున్నారు కాబట్టి IPL బ్రాండ్ అంబాసిడర్. యా, బట్ క్రికెట్ మాత్రం ఆడరు. యా, ఓకే. సో ఇలాగే చాలా బ్రాండ్స్ మీరు చేసుకుంటూ రకరకాల సినిమాల్లో పాన్ ఇండియా వైడ్ రకరకాల సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత సలార్ 2 తర్వాత కూడా మా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తారా? స్మైల్ ఇది ఇందాక థ్యాంక్ యూ సో మచ్ అన్నారు, ఇప్పుడు రిప్లై ఇవ్వాలి తప్పకుండా అండి అనాలి బేసిక్ గా కనీసం. మీరు బాగా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇస్తారు అసలు. ఇప్పుడే ఇంత బ్రెయిన్ అంత ఉందంటే ఇంత బ్రెయిన్ అయ్యాక ఏ రేంజ్ లో ఉంటాయి? అప్పుడు కూడా అలానే ఉంటది, ఎందుకంటే చెప్పేవి ఉండేది కాబట్టి అదే చెప్తున్నారు కాబట్టి అలా ఉంది అంతే. సంథింగ్ ఒక ఎనర్జీ డ్రింక్ కి మీరు నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారు తెలివితేటలకి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you so much. That's all for now. This is Darshan signing off.